తెలంగాణ జమాయతే ఉలేమా ఏ హిందూ రాష్ట్ర అధ్యక్షుడిగా మౌలానా సయ్యద్ ఎహ్సాసుద్దీన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఆయనను జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి, తిప్పర్తి సర్పంచ్ బద్దం రజితా సుధీర్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన మౌలానా సయ్యద్ ఎహ్సాసుద్దీన్ తెలంగాణ జమాయతే ఉలేమా ఏ హింద్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా బుధవారం ఆయనను నల్గొండలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పాషం రామరెడ్డి, తిప్పర్తి సర్పంచ్ బద్దం రజితా సుధీర్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మౌలానా సయ్యద్ ఎహ్సాసుద్దీన్ మంత్రి సహకారంతో మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చి మెరుగైన అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మాజీ సర్పంచ్ జాకటి మోషా, ఆదిమూలం ప్రశాంత్, నలపరాజు శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ నెంబర్ ఎండి సోహెల్ అన్సారీ, ఎండి బాబర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎండి గౌస్, కాంగ్రెస్ మైనార్టీ నల్గొండ టౌన్ నాయకులు ఎండి ముజ్జు, మౌలానాలు, ముఫ్తీ సుహేబ్ తదితరులు పాల్గొన్నారు. మా తిప్పర్తి మండలంకి వెళ్ళి గౌరవనీయులు పెద్దలు నల్లగొండ పుర ప్రముఖులు సయ్యద్ ఎహ్సానుద్దీన్ సాబ్ తెలంగాణ రాష్ట్రం జమాతే ఉల్మా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికవడం, వారికి శుభాభివందనాలు తెలియజేయడానికి ఈరోజు మేము తిప్పర్తి మండలంకి వెళ్ళి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా వారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, వారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మౌలానా గారికి చాలా శాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మౌలానా గారు కూడా సానుకూలంగా స్పందించి తిప్పర్తి మండల కేంద్రంలో మొన్న నెల కింద ఎలక్షన్లో మైనార్టీలు అంతా వన్ సైడ్గా ఉండి తిప్పర్తి బద్దం రజితా సుధీర్ సర్పంచ్ గారిని భారీ మెజార్టీతో ఏకగ్రీవకంగా గెలిపించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మౌలానా గారు, పాషం రామరెడ్డి గారు తిప్పర్తి సర్పంచ్ బద్దం సుధీర్ గారిని కోరడం జరిగింది. ఏదున్నా కూడా రాబోయే ఎలక్షన్లో మైనార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని, ఏదున్న పథకాలు ఉన్నా కూడా మైనార్టీకి ముందు చూపు ఉండాలని కూడా మౌలానా గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి సుధీర్ గారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు చాలా సంతోషకరమైన అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి మౌలానా గారికి వాళ్ళకి మంచిగా స్పందించడం జరిగింది. మరి మౌలానా గారు కూడా మరి ఏ సమస్య ఉన్నా కానీ మైనార్టీస్కి అధిక ప్రాధాన్యత, డబుల్ బెడ్రూమ్ కొన్ని ఇండ్లు ఉన్నాయి, అందులో మరి మన ఇంద్రమ్మ ఇండ్లు కూడా మరి మైనార్టీస్కి ప్రాధాన్యత ఇవ్వాలని మౌలానా గారు కూడా వారికి కోరడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందిస్తూ వారు కూడా మేము మైనార్టీస్కి మొదటిగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మైనార్టీస్ కూడా మన సెక్యులర్ పార్టీకి మన ఓటు వేయడం కూడా జరిగింది. దాని ఆధ్వర్యంలో మౌలానా గారికి కలవడం, వారికి ఒక సన్మానం చేయడం కూడా జరిగింది.